అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కార్తీక పురాణంలో 13వ రోజు 13వ అధ్యాయమైన కన్యాదాన ఫలం గురించి తెలుసుకుందామండి. కార్తీక మాసమున ముఖ్యంగా చేయవలసిన కొన్ని ధర్మములు నదీ స్నానము, కన్యాదానము, పేదవాడగు బ్రాహ్మణ కుమారునికి ఉపనయనము చేయుట. ఉపనయనముకు ఖర్చు మొత్తం భరించలేని వారు కొంత ఖర్చును భరించినా మంచి ఫలితం ఉంటుంది. కార్తీక మాసమున ఉపనయనం చేయరాదు కాబట్టి ఉపనయనం చేయుటకు వాగ్దానపూర్వకముగా ధారపోసి మాసాది పంచకమున చేయవచ్చును. ఉపనయనమునకు, వివాహమునకు, భోజనాదులకు సహాయము చేసిన పుణ్యము లభిస్తుంది. కార్తీక మాసమున కన్యాదానము చేసిన వారు, ధన సహాయం చేసిన వారు తమ పితృదేవతలకు స్వర్గలోకము ప్రాప్తించెదరు. ఇందులకు సంబంధించిన కథ వశిష్ఠుడు చెప్పసాగాడు. వినసాగాడు జనకుడు శ్రద్ధగా. ద్వాపరయుగమున వంగదేశమున నేడు పశ్చిమ బెంగాల్ మహావీరుడైన సువీరుడు అను రాజు పరిపాలించుచుండెను. వాడు పరాక్రమవంతుడైన దుష్టుడు. అతని భార్య సౌందర్య మహాపతివ్రత. పరిస్థితులు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. ఒకసారి శత్రువులు దండెత్తి ఆక్రమించారు. నిస్సహాయ స్థితిలో భార్యను కొంత డబ్బుతో సువీరుడు అడవి బాట పడ్డాడు. అడవిలో పయనించిన రాజదంపతులు నర్మదా నదీ తీరమున చిన్న పాక వేసుకుని సదాసీదా జీవితము గడపసాగారు. స్వచ్ఛమైన నీరు, సహజ ప్రకృతి, ప్రశాంత వాతావరణము వారికి రాజసౌధములో కంటే హాయిగా అనిపించింది. అన్యోన్య దాంపత్య ఫలితముగా కొంతకాలమునకు వారికి ఒక ఆడపిల్ల కలిగెను. ఆ ఆడపిల్లను ప్రేమగా పెంచుకోసాగారు. కొంతకాలానికి మరొక ఆడపిల్ల జన్మించింది. ప్రేమగా పిల్లలను పెంచుకోసాగారు. పెద్ద కుమార్తె యుక్త వయసుకు వచ్చింది. ఆ ముగ్ధను ఓ మునికుమారుడు మోహించాడు. తన మనస్సులోని మాటను సువీరుడికి చెప్పి అతనికి ఆ ముగ్ధనిచ్చి వివాహము చేయమని కోరాడు. అందులకు కన్యాశుల్కము కోరాడు సువీరుడు. గుణము తప్ప ధనము లేని ఆ పేద మునికుమారుడు కుబేరుడి కోసం తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి కుబేరుడు ప్రత్యక్షమై అతనికి అక్షయ పాత్ర ఇచ్చాడు. అక్షయ పాత్ర లభించడంతో సువీరుడు సంతోషించాడు. ఎందుకంటే దాని నుండి ఎంత కావాలంటే అంత ధనమిస్తుందా పాత్ర. ధనం తీసుకుని కన్యను ఇవ్వడం పాపం. అయినా ఆ పనే చేశాడు సువీరుడు. అక్షయ పాత్రను పొంది తన కుమార్తెను ఇచ్చి మునికుమారునికి వివాహం చేశాడు. వివాహం అనంతరం మునికుమారుని వెంట వెళ్ళిపోయింది పెద్ద కుమార్తె. ముని ఆశ్రమం చేరుకున్న ఆ జంట పవిత్ర దాంపత్యం కొనసాగించారు. కొంతకాలమునకు రెండవ కుమార్తెను కూడా కన్యాశుల్కం తీసుకొని వివాహం చేయాలని తలంచసాగాడు సువీరుడు. ఓ రోజు అతని ఆశ్రమమునకు ఒక సాధువు వచ్చెను. సాధువుకు ఆతిథ్యమిచ్చి సువీరుడు తన మనస్సులోని భావాలను ఇలా బహిర్గతపరిచాడు. మహాత్మా, నేను దురదృష్టవశాత్తు రాజ్యమును పోగొట్టుకున్న నష్టజాతకుడైన క్షత్రియుడను. దరిద్రము కంటే కష్టము లేదు, పుత్ర శోకము కంటే దుఃఖము లేదు, భార్యా వియోగము కంటే గొప్ప సంతాపము లేదు. దారిద్ర్యమును అనుభవిస్తున్నాను. అడవిలో తిరుగుతున్నాను. కన్యాశుల్కము తీసుకుని పెద్ద కుమార్తె వివాహము చేశాను. రెండవ కుమార్తెను కూడా కన్యాశుల్కము తీసుకొని వివాహము చేద్దామనుకుంటున్నాను. విన్నాడు సాధువు. నిదానంగా చెప్పసాగాడు. నాయన, కన్యాశుల్కము తీసుకొని కన్యకు వివాహం చేయడం నరకానికి దారి ఏర్పాటు చేసుకోవడమే. అట్టివాడికి లభించేది అసిపత్ర నరకము. గుర్తుంచుకో. కన్యాశుల్కము తీసుకొని బిడ్డకు వివాహం చేసిన వారు ఆ ధనముతో పితృకార్యములు ఏమి చేసినా ఫలితం ఉండదు. పితృదేవతలు అలా చేసిన వారిని క్షమించరు. దరిద్రుడవు కమ్మని వంశము నశించాలని శపిస్తారు. అదే కన్యాశుల్కము ఇచ్చి కన్యను గ్రహించిన వారికి ఇదే స్థితి లభిస్తుంది. వారు ఏ పని చేసినా వ్యతిరేక ఫలితాలే వస్తాయి. అందువల్ల నీ రెండవ కుమార్తెను కన్యాశుల్కమునకు ఆశించక మంచి గుణము కల యోగ్యునకు ఇచ్చి వివాహము చేయము. ఈ కార్తీక మాసమునందే నీ రెండవ కుమార్తె వివాహము శాస్త్రోక్తముగా చేసి కన్యాదాన ఫలితముగా నీవు చేసిన పాపములన్నీ పోగొట్టుకో. మంచి తొందరగా చెవికెక్కదు. సాధువు మాటలు కూడా సువీరుడికి రుచించలేదు. ధనము తీసుకొని మాత్రమే కన్యకు పెళ్లి చేస్తానని నిక్కచ్చిగా చెప్పాడు సువీరుడు. సాధువు నిశ్శబ్దంగా అక్కడి నుండి నిష్క్రమించాడు. కన్యా విక్రయము చేసిన వారు మాతృవర్గమునందు 3 తరముల వారు, పితృవర్గమునందు 3 తరముల వారును అసిపత్ర నరకమును చేరుదురు. సువీరుడు కన్యా విక్రయము చేసి
ధనము సంపాదించిన పాపానికి సువీరుడి పూర్వీకుడు ఉత్తముడైన శృతకీర్తి మహారాజు స్వర్గము నుండి నరకమునకు బదిలీ గావించబడెను. శృతకీర్తి అయోమయంలో పడెను. తను స్వర్గము నుండి నరకమునకు వచ్చుటకు కారణం ఏమిటా అని అతడెంత ఆలోచించినా అర్థము కాలేదు. తిన్నగా యమధర్మరాజు వద్దకు వెళ్ళి తనకి దుస్థితి కలుగుటకు కారణం అడిగెను. సువీరుడు చేసిన కన్యా విక్రయ ఫలితముగా తమకు నరకవాస ప్రాప్తి కలిగినదని యముని మాటల ద్వారా శృతకీర్తి తెలుసుకొనెను. మహాత్ముడైన శృతకీర్తి యొక్క దుస్థితి యమునికి కూడా జాలి కలిగి నరక విముక్తి ఉపాయమును ఇలా తెలుపసాగాడు. నాయనా శృతకీర్తి, మీ 3 తరముల వారికి నరక విముక్తి కలిగించుటకు నేనొక ఉపాయం చెబుతున్నాను, వినుము. నీవు చేసిన పుణ్యశక్తి వలన నీవు ఈ దేహముతో నీ వంశీయుడైన సువీరునకు హితబోధ చేసి రమ్ము అని పలికెను. యముని కృపకు కృతజ్ఞాతాంజలిని ఘటించి శృతకీర్తి తన దేహముతో నర్మదా నదీ తీరమున ఉన్న సువీరుని వద్దకు వెళ్ళాడు. తన పూర్వీకుడు శృతకీర్తి సశరీరముతో తన ఎదుట ప్రత్యక్షమవడం చూచి సాష్టాంగపడ్డాడు. సువీరుని శృతకీర్తి మందలించుచు మొదలుపెట్టాడు. సువీర, నీవు వంశాచారమును రాజధర్మమును విడిచి కన్యా విక్రయము చేశావు. నీవు చేసిన పాపానికి పితృ మాతృ వంశీయులు 3 తరాల వారు నరకానికి చేరాం. తాను చేసిన తప్పు అర్థమైన సువీరుడు చేతులు జోడించి శృతకీర్తిని క్షమాపణ కోరాడు. శృతకీర్తి తన మాటలు కొనసాగిస్తున్నాడు. చేసిన పొరపాటును సరిదిద్దుకోవడానికి నీకు అవకాశం ఉంది. అది ఏమనగా, నీ 2వ కుమార్తెను కన్యాశుల్కము తీసుకోకుండా కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానమును తగిన వరునికి చేసినచో నీవు చేసిన సకల దోషములు తొలగుటయే కాక మాకందరకు నరక విముక్తి కలిగి స్వర్గ ప్రాప్తి కలుగును అని చెప్పి అదృష్టుడైనాడు. తాను చేసిన పని ఎంత తప్పో గ్రహించిన సువీరుడు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. తన తప్పును సరిచేసుకోవాలని నిశ్చయించుకొని తన సోదరి భర్త కళింగ మహారాజు ప్రస్తుతం ఒడిశా నరసింహ గజపతి రాజులకు తన పరిస్థితిని తెలియచేశాడు. నరసింహ గజపతి రాజుకు కూడా తన కుమారునికి సువీరుని కుమార్తెతో వివాహం చేయడం ఇష్టమే. ఇద్దరూ తమ పిల్లను వివాహం జరిపించాలని నిశ్చయించుకున్నారు. పెళ్లికి ముందు బంధుమిత్రుల సమూహంతో సైన్యంను సమకూర్చుకొని వంగదేశమందు గల శత్రువులపై దండెత్తి వారిని సంహరించి తన రాజ్యమును వశపరుచుకొన్నాడు సువీరుడు. పిమ్మట తన కుమార్తెను శాస్త్రోక్తంగా నరసింహ గజపతి రాజకుమారునితో వివాహం జరిపించాడు సువీరుడు. కన్యా విక్రయము చేయకుండా శాస్త్రోక్తంగా తన 2వ కుమార్తెను కన్యాదానం చేయుట వలన అతని వంశీకులు తల్లి పూర్వీకులు నరకం నుండి స్వర్గమునకు చేరినారు. ప్రతి సంవత్సరము కార్తీక మాసమున సువీరుడు 100 కన్యలకు వివాహమునకు అయ్యే ఖర్చంతా తానే భరించి శాస్త్రోక్తముగా జరిపించేవాడు. అదే విధముగా బ్రాహ్మణ బాలునిలో పేదవానికి ఉపనయనానికి అయ్యే ఖర్చు అంతా కూడా తానే భరించి వైభవంగా జరిపించేవాడు. బ్రాహ్మణ సమారాధన, బీదలకు అన్నదానము చేసేవాడు. ఈ కార్తీక వ్రతమును అతడు ప్రతి సంవత్సరము అతనిష్టగా చేయుట వలన ఈ జన్మలో పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ పోగొట్టుకుని నదీ స్నానము, పేదలకు దానము, దైవ నామస్మరణ నిష్టగా చేస్తూ అంత్యమున విష్ణు సాన్నిధ్యమును పొందెను. అందువలన కార్తీక మాసములో ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు నదీ స్నానము, దైవ ధ్యానము, పరోకార కార్యక్రమములు చేసిన ఉన్నత స్థితిని పొందగలరు. అవకాశం ఉండి చేయని వారు నరకమును పొందుదురు. 13వ అధ్యాయం సమాప్తం. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్.